నమస్తే. ఇవాళ మనము దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం, అది కూడా తెలంగాణలో జరగటం అనేటువంటిది నిజంగా మన దురదృష్టం. ఎంతో మంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలకులు కావచ్చు, తెలంగాణను ఎట్లా దోచుకోవాలి అనేటువంటిది చూస్తున్నారే తప్ప తెలంగాణ ప్రజలకి ఉపాధి అవకాశాలు ఎట్లా మెరుగుపరచాలి, వాళ్ళకి చదువు ఎంత మంచిగా రావాలి, లేకపోతే వాళ్ళకి వైద్య సదుపాయాలను ఎంత బాగా పెంచాలి అనేటువంటిది ఎక్కడా కూడా చేయట్లేదు. ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ స్కామ్ ఏంటంటే 6,30,000 కోట్ల రూపాయల స్కామ్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం స్కామ్ 1,00,000 కోట్ల స్కామ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బాగుపడే ప్రయత్నం చేసినారు. ఇవాళ తెలంగాణ రైతులను నట్టేయటం నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏకంగా 6,30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబం దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ స్కామ్ ని భారతీయ జనతా పార్టీ బయటపెట్టడం జరిగింది. మా పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ లీడర్, బీజేపీ ఎల్పీ లీడర్ మన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మీడియా ముఖంగా కూడా దీనంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను నేను. నవంబర్ 22వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. ఆ జీవోకు సంబంధించినటువంటి కాపీ డీటెయిల్స్ ఆ పక్కన కూడా మీకు కనిపిస్తున్నాయి. నేను పూర్తి జీవో కొంచెం కింద ఉంది, నేను అది కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇది జీవో కాపీ, జీవో నెంబర్ 27 డేటెడ్ 22 నవంబర్ 2025. ఇది జీవో కాపీ. ఈ జీవో కాపీలో చాలా స్పష్టంగా ఏం రాసినారు అంటే, హైదరాబాద్ లో ఎక్కడైతే 50-60 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో పారిశ్రామిక వాడలుగా కొన్ని ప్రాంతాలను ఇచ్చి ఆయా ప్రాంతాల్లో ఎవరైతే పారిశ్రామిక సంస్థలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఫ్యాక్టరీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా అప్పుడు నామమాత్రపు ఫీజు డబ్బులు తీసుకుని ఈ భూములను ఇక్కడ కేటాయించడం జరిగింది. అవి ఏంటి అంటే నాచారము, మల్లాపూరు, చెర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, అట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ భూములన్నీ కూడా ఏంటంటే అట్లా 22 ప్రాంతాల్లో ఇచ్చినటువంటి భూములు ఇవి. 22 ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఈ భూముల మొత్తం ఎన్ని ఎకరాల కిందకి వస్తుంది అంటే అది 9,292.53 ఎకరాలు. అంటే దగ్గర ఒక 10,000 ఎకరాలు. ఈ 9,292.53 ఎకరాలు ఏదైతే ఉందో ఈ భూమిని మొత్తం కొట్టేయడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద స్కామ్ కి తెరదీసింది. దాని పేరే మనకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ స్కామ్. ఇవాళ అంటే దాని పేరు పెట్టినారు. ఇవాళ దీని వల్ల చేస్తున్నటువంటి పని ఏంటంటే, వీళ్ళు ఈ భూములు ఏవైతే గత ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడల కింద వాటిని కేటాయించడం జరిగిందో ఆ భూములన్నింటికీ కూడా ఇప్పుడు ఒక పాలసీ, హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చి ఈ భూములన్నింటినీ కూడా మల్టీ జోనల్ ల్యాండ్స్ కింద, మల్టీ జోనల్ యూసేజ్ కింద వాటిని కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. అయితే అక్కడ దాకా బానే ఉంది. కన్వర్ట్ చేసుకోవడంలో వీళ్ళు ఏం చేస్తారట అంటే, దీన్ని మార్కెట్ ధరకు ఇవ్వరు. మార్కెట్ ధర తీసుకోకుండా ఎస్ఆర్ఓ ఉంటుంది కదా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ధర, దాంట్లో 30 నుంచి 50% మాత్రమే తీసుకుని వాళ్ళకి మల్టీ జోనల్ కన్వర్షన్ ఇస్తారు. మళ్ళా వీళ్ళని ఓఆర్ఆర్ అవతల తక్కువ ధరకు వాళ్ళకి అక్కడ పారిశ్రామిక వాడలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. వీళ్ళు ఇక్కడ మొత్తం ఈ ఫ్యాక్టరీలు మొత్తం తీసిపడేసి, ఇప్పుడు ఈ 22 ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలన్నీ కూడా తీసిపడేసి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, మంచిగా అపార్ట్మెంట్లు కట్టుకునేటోళ్లకు, విల్లాస్ కట్టుకునేటోళ్లకు, లేకపోతే ఇంకా బయట నుంచి వచ్చి వెంచర్లు చేసుకునేటటువంటి వాళ్లకు, పెద్ద పెద్ద కంపెనీలకు ఈ భూమి అమ్ముకుంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ 22 ప్రాంతాల్లో గతంలో నుంచి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి లక్షల మంది అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలలో అక్కడ వాళ్ళ జీవనోపాధి దక్కుతుంది వాళ్ళకి. ఇక్కడ ఇమ్మీడియట్ గా ఇన్ని 22 ప్రాంతాల్లో ఉన్న 9,292 ఎకరాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అన్ని మూసివేసి దాన్ని మొత్తం క్లోజ్ చేయడం వల్ల కొన్ని లక్షల మందికి ఉపాధి పోతుంది. ఫస్ట్ పేద ప్రజలు అనేక మంది అక్కడ రోజువారీ పనికి వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా రోడ్డున పడతారు. అండ్ ఇంకొక దీనివల్ల అతిపెద్ద నష్టం ఎవరికి అనంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం. ఒకటి, ఉపాధి పోతుంది. రెండు, ఈ
ఎస్ఆర్ఓ ధరకి నేను ఇప్పుడు చెప్పినాను కదా, అసలు జనరల్ గా వీళ్ళు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుంది అని అంటే, ఒకటి ఎస్ఆర్ఓ ధర అనేటువంటిది ఒకటి ఉంటుంది, టిఎస్ఐఐసి నుంచి ఒక ధర ఉంటుంది, మార్కెట్ ధర వేరే ఉంటుంది. మనకు తెలుసు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, గవర్నమెంట్ వాల్యూ వేరే ఉంటది ల్యాండ్ కి, మార్కెట్ వాల్యూ వేరే ఉంటది. అయితే వీళ్ళు ఎస్ఆర్ఓ ఏదైతే ఉంటుందో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ధర ఏదైతే ఉంటుందో దాంట్లో 30%కే కన్వర్షన్ చేసుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆ భూములు అలా చేయటం వల్ల వస్తున్నటువంటి నష్టం 6,30,000 కోట్ల రూపాయలు. ఎట్లా వస్తుంది, అంత నష్టం ఎందుకు వస్తుంది అని అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఈ హిల్ట్ పాలసీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోకాపేటలో రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వము ఒక వేలం వేసింది. ఆ వేలం ఖరీదు ఒక్కొక్క ఎకరానికి 137 కోట్లు. ఇది అఫీషియల్ గా ఒక ఎకరానికి 137 కోట్ల రూపాయలైతే, మరి ఇది మనకు హైదరాబాద్ లో అసలు రేట్లు ఎట్లా ఉన్నాయి ఓఆర్ఆర్ లోపల అనేటువంటిది అర్థమవుతుంది. మనం ఇక్కడ 137 కోట్లు తీసుకోకపోయినా ఇన్ అండ్ యావరేజ్ గా 68 కోట్లు, అందులో సగం తీసుకుందాం యావరేజ్ గా 68.5 కోట్లు తీసుకున్నా కూడా 9,292 ఎకరాలతోటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు మొత్తం వచ్చేటటువంటిది 6,30,000 కోట్ల రూపాయలు. సో ఇది మీకు కోకాపేటకి నేను చెప్పాను. తర్వాత ఇంకొకటి కూకట్పల్లి, ఇలా కెనరా బ్యాంక్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఆక్షన్ కూకట్పల్లిన ఎన్నడు జరిగింది, సెప్టెంబర్ 12వ తారీఖు నాడు జరిగింది. అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉంది, ఎకరా భూమి విలువ 90 కోట్ల రూపాయలు ఉంది. మరి వాళ్ళ 90 కోట్ల రూపాయలైతే అక్కడ మనకి ఇచ్చినటువంటి, ఇక్కడ మీరు చూడండి ఇందాక ఇచ్చినటువంటి జీవోలో 6వ నెంబర్ కూకట్పల్లిలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు. ఈ 20 ఎకరాలకి ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత ఉంది, 26,700 పెట్టిండ్రు. అందులో కూడా 30% తీసుకుంటారట. అంటే ఒక స్క్వేర్ మీటర్ కి 30% అంటే ఎంత వస్తుంది, తిప్పి కొడితే మనకు 8,000 రూపాయల చిల్లర వస్తుంది. అక్కడ 8,000 రూపాయలు తీసుకుంటారట వాళ్ళు అక్కడ ఒక స్క్వేర్ మీటర్ కి. ఇక్కడ ఎకరం విలువ 90 కోట్లు ఉంది. ఈ 90 కోట్ల రూపాయలను 13 ఎకరాల ప్లాట్ల భూమికి కనుక మనము మల్టిప్లై చేస్తే మనకు 1,200 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఇది. ఈ 1,200 కోట్ల రూపాయలను ఎంత కమ్ముతారు ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు ఆ కన్వర్షన్ కింద ఈ తెచ్చిన హిల్ట్ పాలసీ ప్రకారం అంటే 42 కోట్ల రూపాయలకు అమ్ముతారు. 1,200 కోట్లు ఎక్కడ, 42 కోట్లు ఎక్కడ. ఇప్పుడు అట్లనే మీకు ఇంకొకటి బాలనగర్, ఈ బాలనగర్ కి సంబంధించి కూడా హెచ్ఎండిఏ 44 ఎకరాలు, ఇది కోకాపేట మూసాపేట దీనికి సంబంధించినటువంటిది. ఇక్కడ మార్కెట్ విలువ ఎంత ఉన్నది అని అంటే 75 కోట్లు ఉంది ఒక ఎకరానికి. ఎస్ఆర్ఓ నిర్ణయించినటువంటి విలువ ద్వారా ఇక్కడ వచ్చేటటువంటి డబ్బులు ఈ 75 కోట్లు ఒక ఎకరం అయితే 30 ఎకరాలకు 2,250 కోట్లు వస్తాయి మనకు మామూలుగా అయితే. కానీ ఎస్ఆర్ఓ విలువ ప్రకారం ఇక్కడ బాలనగర్ మనకు చాలా క్లియర్ గా ఉంది చూడండి, 23,000 వేసారు స్క్వేర్ మీటర్ కి. సో దాంట్లో మళ్ళా వీళ్ళు 30% తీసుకుంటారు. 30% తీసుకుంటే మొత్తం ఈ భూమి ద్వారా మనకు వచ్చేటటువంటిది 85 కోట్ల రూపాయలు. అంటే ఈ ఒక్క బాలనగర్ లో ప్రభుత్వం కన్వర్షన్ కి ఇచ్చేటటువంటి భూమి వల్లనే ఇవాళ 2,165 కోట్ల రూపాయల నష్టం తెలంగాణ ప్రజలకు వాటిల్లుతోంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసాం, ఇవన్నీ కూడా ఇచ్చినారు చూడండి. బాలానగర్ 11 బాలానగర్, 12 సనత్ నగర్, 13 ఐపీ మేడ్చల్, 14 ఐపీ కుషాయిగూడ, 15 గాంధీనగర్, 16 పటాన్ చెరు. సో ఇట్లా ప్రతి చోట ఉన్నటువంటి మొత్తం భూములు కూడా 9,292 ఎకరాలు. వాటి ద్వారా ప్రభుత్వం కనుక ఆక్షన్ చేసి అమ్మితే, ఆ నిజంగానే పారిశ్రామిక వాడల్ని కనుక క్లోజ్ చేయాలి అనుకున్నా, కన్వర్షన్ కి అవకాశం ఇచ్చినా దాన్ని లీగల్ గా మార్కెట్ వాల్యూ ప్రకారం చేస్తే రావాల్సినటువంటి డబ్బు 6,25,000 కోట్లు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులందరితో మాట్లాడి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అనుయాయులు, బంధుగణం, వీళ్ళంతా ముందే వాళ్ళతో అన్ని అగ్రిమెంట్లు చేసుకుని తక్కువ ధరకు ఇవాళ మల్టీపర్పస్ జోన్ల కింద ఆ భూమిని తీసుకుని వీళ్ళు ప్రైవేట్ గా ఆ భూమిని డెవలప్ చేసుకుని వ్యక్తిగతంగా లాభపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇది మారింది పాలకులే, పాలన కాదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీనికి ఈ ల్యాండ్ మాఫియాకి తెరదీసింది. అయితే వాళ్ళు ఏమో ఒక సామెత ఉంటది తెలంగాణలో, ఏంటి అనంటే గుడిని మింగడము, గుళ్ళో శివలింగాన్ని, ఒకడు గుళ్ళో శివలింగాన్ని మింగితే ఇంకొకరు మొత్తమే వచ్చి గుడినే మింగిండ్రు అని.
సో అట్లా బీఆర్ఎస్ వాళ్ళు శివలింగాన్ని మింగితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మొత్తం గుడినే మింగిండ్రు ఇవాళ. ఎందుకు అనంటే గతంలో మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీ హోల్డ్ మార్పిడిల ద్వారా అప్పుడున్నటువంటి ఏమంటారు ల్యాండ్స్ ని వీళ్ళకు అనుకూలంగా మార్చుకొని వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్లకు ఇచ్చి తద్వారా వీళ్ళు మాత్రమే లాభపడినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి పరిపాలనలో అప్పుడు ఉండే. దాన్ని వీళ్ళు చాలా తెలివిగా రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలివిగా ఇంకొక 100 రెట్లు దాన్ని పెంచి దాన్ని గిల్ట్ పాలసీ అనేటువంటిది ఒక దాన్ని తీసుకొని వచ్చి ఇవాళ మొత్తం తెలంగాణను కూడా తెలంగాణ భూములన్నీ దోపిడీ చేసుకునేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. సో అందుకే మేము ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు 9,000 ఎకరాలను హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వీటిని కన్వర్షన్ చేసి మల్టీపర్పస్ జోన్లుగా మారుస్తున్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇవాళ ఎందుకు కేబినెట్ లో ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేయలేదు, కేబినెట్ లో ఎందుకు చర్చ జరగలేదు మేము అడుగుతున్నాం. మీరు ఎప్పుడైనా కేబినెట్ మీటింగ్ పెట్టారా, లేదంటే అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి ఇది ఇంట్రడ్యూస్ చేసి మీరు చర్చకు ఆహ్వానించినారా? ఒక్క మంత్రి అయినా కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో దీనిపైన డిసెంట్ నోట్ ఇచ్చినారా? అసలు ఇది తరలింపు చేసేటటువంటి దానికి మీ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? వీటిని సమస్యాత్మకమైనటువంటి ప్లేస్లు అని చెప్పడానికి ఈ 22 ప్లేస్లని మీ దగ్గర ఉన్నటువంటి అసలు నియమ నిబంధనలు ఏమిటి, మీరు ఎందుకు వాటిని అట్లా కన్సిడర్ చేయాల్సినటువంటిది వచ్చింది? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ భారతీయ జనతా పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని అడగడం జరుగుతోంది. అండ్ ఇంకోటి, నిజంగానే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు సమస్యాత్మకమైనవైతే, నిజంగానే అక్కడ పొల్యూషన్ ఉంటే మీరు ఎప్పుడైనా ఒక పర్యావరణ కమిటీని ఏమన్నా నియమించినారా? దానికోసం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదన్నా ఉందా? అది కాకుండా మీరు దశాబ్దాల నుంచి కూడా అక్కడ అది పొల్యూట్ అయినాయి ఆ ఏరియాస్ అన్ని కూడా. సో మరి ఇప్పుడు దానిని తీసుకొని మీరు దాన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భవిష్యత్తులో చాలా ముప్పు జరుగుతుంది. దాని మీద మీరు అసలు ఏమన్నా ఎంక్వైరీ చేసినారా? దీనికి సంబంధించినటువంటిది అంతా కూడా ఏది చేయకుండా కేవలం ఒక 6,25,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగితే మొత్తం తెలంగాణలో వాళ్ళు ఒక రాజులు కావాలి అనేటువంటి ఒక భావనతోటి హైదరాబాద్ భూముల్ని దోపిడీ చేస్తున్నారు. అందుకే మేము భారతీయ జనతా పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన కొన్ని డిమాండ్లు ఇస్తున్నాం. ఒకటి, హిల్ట్ పాలసీని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ హిల్ట్ పాలసీ కొరకు జీవో 27 ఏదైతే అంటున్నామో ఈ జీవో 27 ని వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆ జీవో 27 ని రద్దు చేయాలి. అండ్ హిల్ట్ పాలసీ కొరకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలి. మా ఎల్పీ లీడర్ అలాగే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ అసెంబ్లీకి వెళ్లడానికి కూడా సో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక అసెంబ్లీని సమావేశపరచాలి దాని కొరకు. అండ్ ఇంకొకటి, మార్కెట్ ధరలతో సమానంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలను సవరించిన తర్వాతనే హిల్ట్ పాలసీ అమలు చేయాలి. ఎందుకు అనంటే మార్కెట్ ధరకి సమానంగా గనక భూముల రిజిస్ట్రేషన్ ధర ఉంటే తెలంగాణ రాష్ట్రానికి 6,25,000 కోట్ల రూపాయల లాభం జరుగుతుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్ర అప్పులు మొత్తం తీరుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉపాధి పథకాలను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ప్రజలకు, యూత్ కి కూడా అనేక మందికి లోన్స్ కూడా ఇచ్చి లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ని మంచిగా చేసి వాళ్ళకి రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండేటట్టుగా చేయొచ్చు. కొన్ని లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం కూడా మనకు దొరుకుతుంది. సో ఇది నెంబర్ 4, అధ్యయనాలు, విలువ నిర్ధారణ ప్రమాణాలు మరియు పర్యావరణ మదింపులను కూడా దీనికి సంబంధించినటువంటి వాటిని బహిర్గతం చేయాలి. సో ఈ 4 అంశాల పైన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా ఇది జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తుంది. ప్రభుత్వం ఈ హిల్ట్ పాలసీని ఇమ్మీడియట్ గా రద్దు చేసుకొని మీరు జీవో 27 ను రద్దు చేసి దీని మీద అసెంబ్లీలో డిస్కషన్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుని మీ ఉద్దేశం ఏంటో చెప్పేదాకా ఇదేదైతే ఉందో మీ హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అమలు కానివ్వదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరపున ఒక విన్నపం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 1,200 మంది అమరవీరుల ప్రాణత్యాగాలతో మనం తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనకున్నటువంటి 3 లక్ష్యాలు ఉండే. అప్పుడు ఉన్నటువంటి స్లోగన్స్ నీళ్లు, నిధులు, నియామకాలు. మన నిధులని ఇలా వచ్చినటువంటి ప్రభుత్వాలు కొల్లగొడుతుంటే, మన నియామకాలు ఉన్న ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా 22 పారిశ్రామిక వాడల్లో ఎంతో మంది లక్షల మంది తెలంగాణ బిడ్డలు బతుకుతుంటే
ఆ రోజువారీ కూలీ కూడా వాళ్ళకు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను మనము క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజా సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాబట్టి మీ కొరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.